హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సాయి గన్వి అఫీషియల్. సో ఈ వీడియో వచ్చేసి మా ఎంగేజ్మెంట్ వీడియో అనమాట. మా ఎంగేజ్మెంట్ November 17th రోజు జరిగింది. సో ఇది ముందు రోజు అంటే 16th రోజు అనమాట. సో ముందు రోజే ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, ఇంటి ముందు టెంట్ వేయడం, ఆ స్టేజ్ ప్రిపరేషన్స్ అంతా సో జరుగుతున్నాయి అవి. ఎంగేజ్మెంట్ ఇంకా పెళ్లి శారీ షాపింగ్ అంతా నేను మంచిర్యాల వైభవం షాపింగ్ మాల్లో చేసిన. రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకొని కూడా నేను నా ఎంగేజ్మెంట్ శారీ మీదకి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ తీసుకోలేదు. సో ముందు రోజు వెళ్ళి బ్యాంగిల్స్ తీసుకున్నా. సో బ్లౌజ్ తీసుకొని వెళ్ళి మరి మనకు ఖచ్చితంగా మ్యాచింగ్ ఉండాలి కాబట్టి సో వచ్చేసిన తర్వాత మా శ్రీనిజని ఇంటికి పిలిపించుకొని నేను మా డుంగు మా అక్క అందరం మంచిగా మెహందీ పెట్టుకున్నాం. సో నేను ఎంగేజ్మెంట్కి కొంచెం సింపుల్గానే పెట్టుకున్నాం మెహందీ. అక్కడ మా మమ్మీ నెక్స్ట్ డేకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ వేసుకుంటుంది. ఇంకా నేను మా డుంగేమో నెయిల్ పాలిష్తో కుస్తీలు పడుతున్నాం. సో నేను ఏదో డిజైన్ ట్రై చేద్దామని పెడుతున్నా, అది ఏదో విధంగా ఫ్లాప్ అవుతుంది. పాప మా డుంగు మళ్ళీ దాన్ని రిమూవ్ చేస్తుంది. సో ఇది నెక్స్ట్ డే అంటే ఎంగేజ్మెంట్ రోజు అనమాట. సో అందరం పొద్దుగాలనే లేచినాం. సో నేను లేచి మనం ఎక్కువ ఏం పని చేయనమాట, పూజ చేసుకుంటాను నేను ఎక్కువ. సో లేచి ఫస్ట్ పూజ చేసేసుకున్న తర్వాత మేకప్ వేసే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉండే. సో వాళ్ళు 7:30, 8కి అట్లా వస్తామని చెప్పారు. సో అప్పటి వరకు నేను నా హెయిర్ అంతా డ్రై చేసుకొని రెడీగా ఉండాలన్నమాట. సో దీపంలో పెట్టేసిన తర్వాత హెయిర్ ఆరబెట్టుకొని వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం. సో ఫైనల్లీ వచ్చేసిర్రు. నేనైతే ఇంతకుముందు ఎప్పుడు మేకప్ వేయించుకోలేదు. సో ఫర్ ది ఫస్ట్ టైం నా పెళ్ళికే. సో అది ఫస్ట్ టైం ఎంగేజ్మెంట్ కదా, సో కొంచెం ఎగ్జైటెడ్గా ఉండే అండ్ కొంచెం భయం కూడా ఉండే. అందరికీ సెట్ అవ్వవు కదా మేకప్, అండ్ పడదు కూడా. అండ్ తను కూడా మేకప్ చాలా అంటే చాలా బాగా చేసింది. మీకు కూడా తను మేకప్ కావాలంటే కింద కామెంట్లో అడగండి, నేను తన డీటెయిల్స్ని షేర్ చేస్తా. ఫస్ట్ ఫేస్కి ఐస్ పెట్టి దాని తర్వాత మాయిశ్చరైజర్ రాసి అండ్ దాని తర్వాత నా ఫేస్కి ఏ కలర్ కాంబినేషన్ సెట్ అయిద్దో తను చూసుకొని దాని తర్వాత మేకప్ అనేది లేయర్ తర్వాత లేయర్ స్టార్ట్ చేసింది అనమాట. మనం డైరెక్ట్గా చూస్తే అయ్యో మేకప్ ఎక్కువైందే అని అనిపిస్తుంది, బట్ అవ్వదు. ఫొటోస్ దిగిన తర్వాత ఫొటోస్లలో మంచిగా వస్తాయి ఫొటోస్. సో నా ఎంగేజ్మెంట్ లుక్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ శారీ డ్రేపింగ్ కానీ, ఆ మేకప్ కానీ, లిటరల్లీ నా ఎంగేజ్మెంట్ వీడియోస్ ఫొటోస్ నేను ఒక 100 సార్లు చూసుకొని ఉంటుంటా. దాని తర్వాత మా డుంగు బాబా కూడా లైట్గా మేకప్ చేసుకుంది. సో ఇది మా ఎంగేజ్మెంట్ డెకరేషన్ అనమాట. సో ఫైనల్లీ నేను రెడీ అవ్వడానికి చిన్నగా మెల్లగా 3 hours టైం పట్టింది. ఫస్ట్ హాఫ్ శారీ వేసుకున్నా, దాని తర్వాత శారీ పెట్టిన తర్వాత శారీ కట్టుకున్నా. ఫస్ట్ అబ్బాయి పీటల మీద కూర్చున్న తర్వాత అబ్బాయికి సంబంధించిన పూజ అదంతా చేసి దాని తర్వాత అమ్మాయికి గౌరీ పూజ చేస్తారన్నమాట. సో అది చూసేయండి. సుముఖశ్చ 5 కుడుకల మీద వేయి మీరు ముగ్గురు కలిసి సుముఖశ్చ ఏకదంతశ్చ ఎవరు గజకర్ణిక లంబోదరశ్చ విఘ్న రాజోగనాధిప ధూమకేతుల గణాధ్యక్షో బాలచంద్రోగయారణ ఏరంబస్కంద పురోజ విద్యా దండం పెట్టుంది. ముగ్గురు విద్యారంభే వివాహే సప్తద్వీపందర ఋగ్వేద కురువిలింగం గోత్ర ఇంటి పేరు ఇందారం వంశానాం రాయమల్నాం దేశ మాధవినాం దేశ సుస్మిత్ పెళ్లి పత్రికలదే వచ్చిందా? గణవి నామ దేశ క్షేమ ధైర్య స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయురు ఆరోగ్య ఐశ్వర్య వృత్తం ధర్మార్థ కామ మోక్ష క్షత్రమిద ఫల పురుష నీళ్లు విడు ఉండాల. అత పూలు పళ్ళు అవే అల్ల విడు దేవతారాధనమహం కరిష్యే. మళ్ళీ అక్షంతలు పట్టుకో, ఆకులు అక్షంతలు నీళ్ళు పడు. ఆ ముందర గౌరవం చేసిన ఆకున్నదా దాంట్లో ముగ్గురు కలిసి నీళ్లు విడి ఉంది. నిర్విఘ్న సేవ పడుతుంది కదా కలిసి అమ్మ గిట్లాను గిట్లాను ప్రసాదకే సువర్ణ కలసే దీర్ఘ నమోస్తు శివే సర్వార్థసాధ. సో అలా పూజ చేసి అందరి బ్లెస్సింగ్స్ తీసుకొని శారీ పెట్టించుకొని సో మళ్ళీ వచ్చి శారీ కట్టుకున్నా. చూడండి అసలు ఎంత బాగుందో ఆ శారీ, నేను ఆ మేకప్. శారీ అయితే ఎంతమందికి నచ్చిందో అసలు బాగా లేదు అన్న వాళ్ళైతే ఒక పర్సన్ కూడా లేదు. ఆ బ్లౌజ్ డిజైన్ కానీ శారీ కలర్ కాంబినేషన్ కానీ అందరికీ చాలా బాగా నచ్చింది. అండ్ సో అట్లా శారీ కట్టుకొని వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి పూలు పండ్లు అంటారు కదా, అవి పెడతారు. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో అదే వస్తుంది. అంత పెద్దగా చిన్నగా అస్తు నాద ప్రబోధనే
రామశ్వం పురుషానహం. కుడి చేయి పట్టుకొని ఫోటో దిగు. సో అట్లా పూజ అయిపోయిన తర్వాత రింగ్స్ మార్చుకోవడం అనమాట. కొంచెం ఎగ్జైటింగ్గా భలే అనిపించింది అప్పుడు. సో ఇద్దరం మ్యాచింగ్ అనుకొని తీసుకున్నాం అనమాట డ్రెస్లో. సో అట్లా ఫంక్షన్ అంతా అయిపోయేసరికి ఈవినింగ్ 4 o'clock అట్లా అయిపోయింది. ఏంది ఇట్లా మొత్తం గ్రీన్ గ్రీన్ రెడ్ రెడ్ అని. సో ఇలా మా ఎంగేజ్మెంట్ జరిగిందనమాట. మంచిగా జరిగింది. సో ఇంటి నిండా చుట్టాలే, సందడి సందడిగా బాగా అనిపించింది. యాక్చువల్లీ ఇంట్లో చుట్టాలని కానీ భోజనాలు పెట్టే పార్ట్ అసలు క్యాప్చర్ చేయలేకపోయినాం. నా ఫ్రెండ్స్ నాతో పాటే ఉండి నన్ను రెడీ చేసేది, ఎంగేజ్మెంట్ అంతా వీడియో తీసిర్రు. సో వాళ్ళు తీయకుండా అసలు ఈ ఫుటేజ్ కూడా ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిజ, శివాని, హర్షు అండ్ చిన్ని. లిటరల్లీ మీరు కనుక తీయకపోతే నాకు ఈ మెమరీస్ అన్నీ అసలు మిస్ అవుతుండే. ఇప్పుడు చూసుకుంటుంటే ఎంత బాగా అనిపిస్తుందో ఈ వీడియోస్ అన్నీ కూడా. నా ఎంగేజ్మెంట్ సారీకి కాస్ట్ ఎంత అని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ గెస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. సో చుట్టాలందరూ వెళ్ళిపోయిన తర్వాత మనం అట్లా గెట్ అన్రెడీ విత్ మీ అవుతున్నాం అనమాట. సో మా అక్క, మా అత్తమ్మ, మా డుంగు ఆ జుట్లకి వెళ్ళి ఆ పిన్నులన్నీ ఆ ఎక్స్టెన్షన్ అంతా తీయడానికి హెల్ప్ చేస్తారు అనమాట. సో మనం ఫస్ట్ టైమే, మనకు కూడా తెలియదు కాబట్టి ఇష్టం ఉన్నట్టు వీకేసరికి అది స్టక్ అయిపోయి కొంచెం సేపటి వరకు ఇబ్బంది అయింది అనమాట. కానీ ఫైనల్లీ వచ్చింది. సో ఇది మా ఎంగేజ్మెంట్ బ్లాగ్. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.